ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి అండ్ ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న న్యూ రూల్స్ ఏంటి అనే దాని గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లోని భక్తులకు అన్న ప్రసాదం, మంచినీరు, పాలు ఇలాంటివి అందించడం, అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలు కట్ చేయడం, భక్తులకి అన్న ప్రసాదాలు వడ్డించడం, స్వామివారి ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, పూల మాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవని మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ శ్రీవారి సేవ 7 రోజుల సేవ ఉంటుంది. మీరు తిరుమలని సెలెక్ట్ చేసుకొని సేవని బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకొని మీరు సేవని బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, రంగోలి వేయడం, పిడకలు చేయడం, వెన్న తీయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ నవనీత సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. ఈ పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ ఉదయమే తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో సేవకు రిపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడు తిరుపతి తిరుమలకి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్, శ్రీవారి సేవ ఓన్లీ మేల్, ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆడవారు మగవారు ఇద్దరు కలిసి గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారు కనైతే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆడవారు మాత్రమే గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారైనా బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మాత్రమే శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి. అంతేకాని ఆడవారు కూడా మేల్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని, అంటే జెండర్ ని మార్చి మేల్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని
శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మీరు సేవకి రిపోర్ట్ చేసినప్పుడు మీకు సేవ అనేది అలాట్ చెయ్యరు. అంటే భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆడవారు మగవారు లేదా కేవలం ఆడవారు మాత్రమే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకునేలా ఉంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. కేవలం మగవారు మాత్రమే గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకునేవారు శ్రీవారి సేవ మేల్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదే మనకి ఇక్కడ టీటీడీ వెబ్సైట్ లో నోట్ అనే ఆప్షన్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సేవకి సంబంధించి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే అమౌంట్ పే చేయాలా, ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా ఈ సేవ టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈ సేవకి డ్రెస్ కోడ్ ఉంది కదండి, మరి డ్రెస్ టీటీడీ వారు ఇస్తారా, మనమే తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ సేవకు రిపోర్ట్ చేసేటప్పుడే సేవకి సంబంధించిన డ్రెస్ అనేది అంటే డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ అనేది కంపల్సరీ మీరే తెచ్చుకోవాలని టీటీడీ వారు ఇవ్వరు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవను కానీ మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుమలకు వచ్చి 7 రోజులు లేదా 3 రోజులు ఆ సేవ మీరు చేస్తారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే మీరు సేవ చేస్తారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకున్నాం, అనుకోని కారణాల చేత ఆ తేదీలకు వెళ్లి ఆ సేవలో పాల్గొనలేదు అంటే మేము సేవకి రిపోర్ట్ చేయలేదు, నెక్స్ట్ మంత్ కి రిలీజ్ చేసే శ్రీవారి సేవని మేము బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వన్స్ మీరు సేవని బుక్ చేసుకున్న తర్వాత సేవకు వెళ్ళినా వెళ్ళకపోయినా 90 రోజుల గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటేనే మరుసటి నెలలో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు 7 రోజులు కానీ 3 రోజులు కానీ తిరుమలలో ఉండి ఆ సేవ చేస్తాం కదండి, మనం తిరుమలలో ఉన్నన్ని రోజులు సిఆర్ ఆఫీస్ వద్ద మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారు అంటే తిరుమలకు వచ్చి సేవలో పాల్గొన్నన్ని రోజులు ఆ 7 రోజులు కానీ 3 రోజులు కానీ మీ ఆధార్ కార్డ్ ని టీటీడీ వారు బ్లాక్ చేస్తారు. కాబట్టి సిఆర్ ఆఫీస్ వద్ద మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదండి. మీరు 7 రోజులు సేవ పూర్తి చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్న తరువాత సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాని మీరు సేవా సదన్ 2 లో సేవకు రిపోర్ట్ చేసి 7 రోజులు లేదా 3 రోజులు సేవ చేస్తున్నన్ని రోజులు మాత్రం ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. దీన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, ఒంటిమిట్ట ఇలా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే పరకామణి సేవ, శ్రీవారి సేవ, నవనీత సేవల్ని ఇండివిజువల్ గా సింగిల్ గా బుక్ చేసుకునేవారు కావచ్చు, 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకునేవారు కావచ్చు. మీ యొక్క డీటెయిల్స్ ని అప్పటికప్పుడు టైప్ చేసే పని లేకుండా ఇప్పుడే మీ డీటెయిల్స్ ని వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకోవచ్చండి. ఇలా రిజిస్టర్ చేసుకుని రెడీగా పెట్టుకోవడం వలన ఫాస్ట్ గా ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా మీ డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మాస్టర్ లిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. జూన్ నెలకి సంబంధించిన తిరుపతి, తిరుమల, శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి, తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాల్లో జూన్ నెల శ్రీవారి సేవని ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ ని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత
వర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు రేపు ఉదయం 9:50 లోపు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 18వ తేదీ శనివారం రోజున 78,586 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,232 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,27,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 11 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.